అనేక సుఖాలు అనిపించి మనం దేవుని రాజ్యానికి, అంతేనా? బైబిల్లో ఉంది. ఏమొస్తాయట? ఏం ఎదుర్కోవాలంట? శ్రమ ఎదుర్కోకుండా నువ్వు పరలోకం పోవు. నాకు శ్రమ వద్దు ప్రభు అన్నావంటే నువ్వు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నావు తెలుసా? నాకు పరలోకం వద్దు నాయనా. ఏంటి? నీ పేరు చెప్పుకొని హ్యాపీగా తినేస్తాను ఇక్కడ, నీ పేరు చెప్పుకొని హ్యాపీగా బతికేస్తాను ఇక్కడ, నీ పేరు అడ్డం పెట్టుకొని దినదినగండం నురేలాసనగా జీవితాన్ని కొనసాగించేస్తాను నాయన. సండే స్కూల్ టీచర్ అడిగిందట, ధనవంతుడు బీదలాజరు కథ చెప్పి, అరే పిల్లలు విన్నారు కదా కథ, మీకు ఎలా ఉండాలని ఉంది? మీరు బీదలాజర్లాగా ఉంటారా ధనవంతుల్లాగా ఉంటారంటే చాలా మంది నేను డబ్బున్నోళ్ళలాగా ఉంటా. అందరు ఆశ అదేగా, డబ్బులుంటే